దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథముల నుండి చదివి ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘమునకు రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్తా ఉన్నాడు. ఇట్లుండగా ఏమందుము అని చెప్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న ఇక్కడ కనబడతా ఉంది. ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము, ఎట్లుండగా అనే ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో రోమా పత్రిక చాలా శ్రేష్టమైంది, విలువైంది. పరిశుద్ధ గ్రంథమునకు ఒక అద్భుతమైన పత్రిక. 90% బైబిల్లో ఉన్న ఒక సిద్ధాంతము రోమా పత్రికలో ఉందని భక్తులు తెలియజేస్తూ ఉంటారు. రోమా పత్రిక బైబిల్ అంతటికీ సిద్ధాంతీకరణ చేసే పత్రిక. ఇందులో ధర్మశాస్త్రం, బైబిల్ చట్టము, బైబిల్ యొక్క సిద్ధాంతం అంతా రాయబడి ఉంది. చాలా విశేషమైన గ్రంథము ఈ రోమా పత్రిక. ప్రతి అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఉన్న అధ్యాయాలన్నింటిలో కూడా అద్భుతమైన దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము రాయబడి ఉంది. అయితే ఇందులో ఉన్న విశేషము, ఈ 8వ అధ్యాయంలో ఉన్న విశేషము కొద్ది నిమిషాలు మనం చూసి మనము దేవుని యొక్క మరి వాక్య ప్రత్యక్షతను పొందుదాం. 8వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తా ఉన్నారు. అంటే క్రీస్తు వెలుపల ఉన్న వారికి శిక్షలో ఉన్నారనే అర్థం. శిక్షలో ఉన్నారు. క్రీస్తు వెలుపల ఉన్నవారికి ప్రమాదం ఉంది. క్రీస్తు వెలుపల ఉన్న వారికి శిక్షలో ఉన్నారని అర్థం. ఎందుకోసం అంటే 7వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో చూసినట్లయితే అందరూ కూడా మరి పాపము చేత పట్టబడిన వారు. మనిషిలో పాపము ఉన్నది, పాపం మేలుచుంది. మనిషిలో పాపం ఉన్నది. ఆ పాపము చేత మనిషి బ్రతుకుతా ఉన్నాడు, పాపములో బ్రతుకుతా ఉన్నాడు. ఆ పాపములో బ్రతుకుతూ ఆ పాపాన్ని జయించలేని స్థితిలో ఉన్నాడు. మనిషిలో పాపం ఉందని, ఆ పాపము జయించలేని పరిస్థితుల్లో మానవుడు బతికిపోతా ఉన్నాడు. తాను చేస్తున్న నీతిని బట్టి, భక్తిని బట్టి తను తాను రక్షించుకోలేడు, తను తాను కాపాడుకోలేడు. మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాడు అంటే, మానవ జాతి తను తాను రక్షించుకోలేని పరిస్థితి, తను తాను కాపాడుకోలేని పరిస్థితి. పాపం ఉంది, ఆ పాపం నుంచి విడుదల లేదు. ఆ పాపానికి పరిష్కారం తను తాను తీర్చుకోలేని పరిస్థితి మానవునికి దాపురించింది.
దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులు మానవ జాతి ఉంది. మన మూల పితరుడు ఆదాము చేసిన అతిక్రమణ బట్టి ఆ పాపము మానవ జాతికంతా ప్రాప్తం కాబడి అయిన దానిని బట్టి మనమందరం కూడా పాపానికి బందీలమైపోయాము. పాపాన్ని జయించలేకపోతా ఉన్నాం. పాపాన్ని జయించలేకపోతాము. అలాంటి స్థితిలో ఉండి దేవుడు కృప చూపి ఆ పాప బంధకాల నుంచి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని పంపించి, యేసు ప్రభుల వారిని లోకానికి పంపించి, ఆయన బలి ద్వారా, ఆయన యజ్ఞము ద్వారా, తన రక్తము చిందించడం ద్వారా పాప విమోచన మానవ జాతికి కలిగింది. పాప విమోచన మానవ జాతికి జరిగింది. దేవుని ఆయన రక్తం చిందించడం వలన మానవ జాతికి పాప పరిష్కారం దొరికింది. పాపం నుంచి విడుదల, విమోచన కలిగింది. కనుక ఆయన యందు అనగా యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పాపము నుండి వచ్చే శిక్ష నుండి విడుదల పొందిన, పాపం నుండి వచ్చే శిక్ష, పాపానికి కలిగే శిక్ష, నరకమైన శిక్ష నుంచి వారు విడుదల పొందారు. వారికి ఏ శిక్షా విధి లేదు. పాపం నుంచి వారు విడిపించబడ్డారు. పరిశాపం నుంచి విడిపించబడ్డారు. మానవ జాతిని వెళుతున్న పాపానికి పరిష్కారం దొరికింది, విడుదల దొరికింది యేసు ప్రభుల వారి ద్వారా. నజరుడైన యేసు క్రీస్తు ద్వారా మానవ జాతికి గొప్ప రక్షణ దొరికింది. దేవుని బిడ్డ, కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తా ఉన్నాడు మొదటి వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తూ ఉన్నాడు. ఆయనందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాపము నుండి వచ్చే నరకమైన శిక్షను ఇక మానవ జాతికి లేకుండా చేశాడు యేసు ప్రభువులకు. పాపంలో బ్రతికి పాపంలో చనిపోయి నరకానికి పోయే పరిస్థితి మానవ జాతికి తప్పిపోయింది యేసు ప్రభువుల ద్వారా. ఇప్పుడు అతను దైవ కుమారుడైపోయాడు, నీతిమంతుడైపోయాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఇలాగున మానవ జాతి అంతటికి ఒక పరిష్కారం దొరికింది యేసు ప్రభుల ద్వారా. యేసు ప్రభు ద్వారా పరిష్కారం దొరికింది. అలాగున ఉంటుండగా దేవుని బిడ్డారా, ఈనాడు యేసు ప్రభుల వారిని నమ్మడం ద్వారా అనేక విజయాలు దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంది. అనేక విజయాలు యేసు పిల్లలకు, యేసు ప్రభు సంతానములకు కలుగుతూ ఉంది. నువ్వు యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన వాడవైతే, యేసును అంగీకరించిన వాడవైతే, నీ జన్మ కర్మ పాపం నుంచి నువ్వు తప్పించబడిన వాడవైతే, నీ జన్మ కర్మ పాపం నుంచి నువ్వు విడిపించబడిన వాడవైతే, యేసు రక్తంలో నీ పాపను కడుక్కున్న వాడవైతే, ఈ దినమున నీకు ఎన్నో మేలులు ఉన్నాయి, అద్భుతాలు జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుని పిల్లల ద్వారా జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనను నడిపిస్తూ ఉంది. యేసయ్య పిల్లలం అయిపోయాము. ఎప్పుడైతే యేసు పిల్లలం అయిపోయామో, ఆయన సంతానం అయిపోయామో, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆత్మచేత నడిపించబడిన వారముగా ఉన్నాం. శరీరానుసారంగా నడిచేవారు శరీరమైన మనసు కలిగిన వారు, ఆత్మచేత నడిపించబడిన వారు ఆత్మానుసారంగా
నడుచుకొనుచున్నవారు అని కూడా చెప్తా ఉంది. 5వ వచనం చూడండి, 8:5. శరీరానుసార శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరమనుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానమై ఉన్నది అని చెప్తా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనసు ఎవరిలో ఉంటుందంటే ఈ లోక సంబంధి, లోక అధికారి సాతాను ఆత్మ వారిని ఏలుతూ ఉంటుంది. కనుక వారిలో శరీర సంబంధమైన ఆలోచనలు, బ్రతుకులు కలిగి ఆ విధంగా చీకటి బ్రతుకు, మరి భ్రష్టమైన పాపిష్టికరమైన జీవితములో సమాధానము లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుని భయము లేకుండా, మనస్సాక్షి లేకుండా సాతాను ఆత్మ కలిగిన వారు శరీరానుసారంగానే నడుస్తారు. కానీ దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. ఆత్మ సంబంధమైన కార్యములు జరుగుతాయి. ఇది దేవుడు చేస్తున్న కార్యం. రక్షణ పొందిన వారిలో దేవుడు చేస్తున్న కార్యం ఇది. దేవుని సంబంధివి, ఆత్మ సంబంధివి, రక్షణ పొందిన వ్యక్తిలో దేవుడు చేస్తున్న కార్యం. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. రెండవ విషయం ఏమిటంటే, నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నడిపిస్తూ ఒక దినమున నిన్ను యేసు పోలికలోనికి తీసుకొని వస్తాడు. యేసు పోలికలో నువ్వు మారిపోతావు. యేసు రూపం నీకు వస్తుంది. ఒకనాటికి నువ్వు దైవ కుమారుడుగా, దైవపుత్రుడుగా మారిపోతావు. దేవుని స్వరూపం నీకు వస్తుంది, దేవుని మనసు నీకు వస్తుంది. నిన్ను చూసిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా, దేవుని కుమారుడుగా పిలువబడతావు. ఒక చిన్న దేవుడు నువ్వు అయిపోతావు. అందుకే అన్నాడు, మిమ్మల్ని నేను దైవములని పిలుచుతినని 82వ కీర్తనలో చెప్పబడింది. ఒకనాటికి మనం ఆత్మచేత నడిపించబడుతూ యేసు పోలికలో మనం మార్చబడుతాం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న రెండవ కార్యం. అంటే మనము రూపాంతరం పొందుతాము, దేవుని పోలిక మనకు వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం. మనిషిలో ఈ రూపాంతరం జరుగుతుంది, మనిషిలో కూడా ఈ కార్యం జరుగుతుంది. దేవుడు చేస్తున్న మరొక అద్భుతం ఏంటో తెలుసా? సృష్టి కూడా ఒక విమోచన కలుగుతుంది. సృష్టి కూడా విమోచన కలుగుతుందని అక్కడ లేఖనం చదివిస్తూ ఉంది. దయచేసి చూడండి, 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మురుగుచు ప్రసవ వేదన పడుచుందని ఎరుగుతాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మురుగుచు. సృష్టి మురుగుతా ఉంది, నాకు విమోచన కావాలి. సృష్టి కూడా ఒక విమోచన కోసం ఎదురు చూస్తూ ఉంది, మనిషి కూడా ఒక విమోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది దేవుడు చేస్తున్న కార్యం. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం. 26వ వచనంలో, అటువలే ఆత్మ మీకు బలహీనతను చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఏదైనాగా మనం యుక్తంగా ఏలాగో ప్రార్థన చేయవరో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యంగానే మురుగుతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయమును పరిశోధించు ఆ ఆత్మ యొక్క మనసును ఏదో ఎరుగును. ఏలైనా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధాత్మ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్న కార్యం ఏమిటో తెలుసా? మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న చెడు, మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న ప్రతి విధమైన అజ్ఞాన సంబంధమైనదంతా కూడా ఆయన తీసేసి, అసంపూర్ణమంతా తీసేసేసి
మనలో ఉన్న వంకర తింకరలన్నీ కూడా తీసేసి మనను పరిపూర్ణత చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనను పరిపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం మన బలహీనతలను చూసి అలా ఊరుకునేవాడు కాదు. దేవుని బిడ్డ, రక్షణ పొందినాము, అయినప్పటికీ మనలో రక్షణ కార్యం ఇంకా కొనసాగాలి, పరిపూర్ణతలో కొనసాగాలి. ఒక పరిపూర్ణ వ్యక్తిగా, సంపూర్ణ వ్యక్తిత్వంగా మనం మారాలంటే రక్షణ పొందిన నాడే కాదు, రక్షణ పొందిన నాడు నువ్వు దేవుని కుటుంబంలో జన్మించావు, దేవుని కుమారునిగా జన్మించావు. కానీ దేవునిలా నువ్వు మారాలి, దేవుని స్వరూప్యం రావాలి, దేవుని గుణలక్షణాలు మనకు రావాలి, దేవుని వ్యక్తిత్వం మనకు రావాలంటే మనము పరిశుద్ధాత్మ దేవుని పని, చెక్కడం పని మనలో జరగాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తా ఉన్నాడు. జరిగించిన తర్వాత మరొక విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 29, ఎందుకనగా కుమారుడు అనేక సహోదర జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారి తన కుమార్తె స్వరూపం గలవారు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు మనల్ని నిర్ణయించాడు. దేవుని బిడ్డలారా, మనల్ని నిర్ణయించాడు. నిన్ను నన్ను దేవుడు భూమి పునాదులు వేయక మునిపే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. వీరు నాకు కావాలి, బిడ్డ నాకు కావాలి, ఇతని కోసము నేను ప్రాణం పెట్టేస్తాను అని దేవుడు భూమి పునాదులు వేయక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము జగత్ పునాది వేయబడకముందే 1:6 చివరిలో చదువుతా ఉన్నాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు నాకు కావాలని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత మరి ఎవరిని ముందుగా ఏర్పరచుకొనెనో వారిని పిలిచాడు. బిడ్డ, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు కావాలని మనల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచు. దేవుడు చేస్తున్న కార్యం మనం నిర్ణయించుకున్నాడు, పిలిచినాడు, తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడం కాదు, మనం మహిమపరచాడు. ఇది దేవుడు మనలో చేస్తున్న కార్యం, దేవుని పిల్లలలో దేవుడు చేస్తున్న కార్యం, దేవుని పిల్లలలో దేవుడు చేస్తున్న కార్యం. ఇలాగని దేవుని పిల్లల యొక్క స్టేటస్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని అయిన మనము ధన్యులము ఈ దినమన్న నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డ, దేవుని పిల్లలమైన మనం సామాన్యులము కాదు. ఏ విషయానికి మనం బెదిరిపోవడము, ఏ విషయానికి మనము కునుంగిపోవడము, ఏ విషయానికి మనం వెనుకబాటు కావడము, ఏ విషయానికో మనము కురింగిపోయి కృషించిపోయే అవసరం లేదు. కృషించిపోయి ఏడవడము మన పని కాదు. మనము ధన్యులము, రక్షణ పొందిన వారం, మనం దేవుని పిల్లలుగా మనం ధన్యులం. దేవుని చేత నడిపించబడుతున్న మనము దేవుని పోలికలో మార్చబడుతున్న వారము, మనము పిలువబడ్డ వారము, మనము నిర్ణయింపబడిన వారం, మనము నీతిమంతులుగా తీర్చబడిన వారము, దేవుని స్వరూపములో మార్చబడుతున్న వారము, మహిమపరచబడబోతున్న వారము, మహిమపరచబడబోతున్న వారము. ఇలాంటి స్థితి మనకున్నది. దేవుడు గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత మనకిచ్చాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు, భాగ్యవంతులు. వారికంటే అదృష్టవంతులు, భాగ్యవంతులు మరొకరు లేరు. సంతోషించాలి, ఆనందించాలి, అతిశయపడాలి, గర్వపడాలి. మనం దేవుని బిడ్డలమైనందుకు మనకు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అన్ని సమస్యలకు పరిష్కారము యేసయ్య గనుక
ఏ సమస్య మనకు లేదు. పాపం అనే సమస్య లేదు, నరకం అనే సమస్య లేదు, భయం అనే సమస్య లేదు, ఏ విషయానికి కురింగిపోయే సమస్య లేదు మనకు. మన స్టేటస్, మన విలువ గొప్పది. మనము దేవుని పిల్లలు, మనము మహిమపరచబడబోతున్న వారు కనుక మనము చదివిన మూల వాక్యములు అంటాడు, ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము. ఎట్లుండగా అంటే మనము దేవుని పిల్లలమై ఉండగా ఏమందుము, దేవుని చేత నడిపించబడు బాలమై ఉండగా మనం ఇట్లుండగా ఏమందుము అంటాడు. దేవుని చేత నడిపించబడుతున్న వారు ఇట్లుండగా ఏమందుము. ఏమనాలి ఆ పిల్లల కోసము? వారు దేవుని పిల్లలండి, వారు రక్షణ పొందిన వారండి, వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారండి, వారు విమోచింపబడిన వారండి, వారు యేసు కోరికలో, యేసు స్వారూప్యంలో సంపూర్ణుగా నడిపించబడుతున్న వారు. వారు భూమి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, మహిమపరచబడిన వారు, వారు దైవ కుమారులు. వాళ్ళ స్టేటస్ అలాగుంది. ఇట్లుండగా ఏమందుము. వారు సామాన్యుడు కాదు. వారిని మనం ఏమి చెయ్యలేమని సాతానే భయపడే పరిస్థితి ఉంది దేవుని బిడ్డ. ఇట్లుండగా ఏమందుము. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవడు? సాతానే కదా మన విరోధి. మనకు విరోధి ఎవడు? సాతాను. ఆ సాతాను ఏమన్నా చేస్తాడా? దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుడు మన పక్షం నుండి మనం నడిపిస్తున్నాడండి. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఎట్లుండగా ఏమందుము. దేవుని బిడ్డల భాగ్యము గొప్పది, దేవుని బిడ్డలకు ఉన్న స్టేటస్ గొప్పది కనుక దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం భయపడని అవసరం లేదు, కృంగిపోని అవసరం లేదు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మన విలువ, మనకిచ్చిన హోదా గొప్పది. దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము దేవునిలో సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగిపోతుండాలి. ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు చెప్పిన పని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉందాం. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు మన పట్ల జరగవలసిన కార్యం దేవుడు జరిగించేస్తున్నాడు, జరిగించేశాడు. మన పట్ల జరగవలసిన కార్యం జరిగిపోతా ఉంది. ఇక ఏ విషయంలో మనకు చింత లేదు, భయం లేదు. ఎవరో ఏమో చేస్తారని ఏ విషయంలో భయపడని అవసరం లేదు. ఏ విషయంలో భయపడని అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మనం గెలిచిన వారమండి, ధన్యత పొందిన వారమండి. మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనకు ఏదో చెయ్యాలనుకుని చూసే సాతాను వాని యొక్క సామ్రాజ్యానికి అంత కూడా నాశనమే కలుగుతుంది. మనకు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది కనుక దేవుని బిడ్డలారా, ఇట్లుండగా ఏమందుము అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డల భాగ్యము, వాళ్ళ అంతస్తు, వాళ్ళ హోదా ఎంతో గొప్పదై ఉన్నది కనుక ఇక వారి కోసం మనం ఏమనాలి? మనం ఏమి చేయలేము. దుష్టుడు ఏం చేయలేడు, సాతాను ఏం చేయలేడు, సాతాను సామ్రాజ్యం ఏం చేయలేదు. లోకమంతా వ్యతిరేకత అయినా దేవుని బిడ్డలను ఏమి చేయలేదు, దేవుని కార్యములు ఏమి చేయలేదు. కనుక మనం సంతోషంతో, ఆనందంతో, ధైర్యంతో, ఏదానికి బ్రతరక, భయపడక, ఆనందిస్తూ, సంతోషిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోదాం. సాతాను సిగ్గు కలుగుతుంది.
సాతాను మూకలకు సిగ్గు కలుగుతుంది. ధైర్యం తెచ్చుకోండి. దేవుని కార్యం కోసం కోరుకుందాం. దేవుని కోసం ముందుకు సాగుదాం. దేవుడి మాట దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, అయ్యా నీ వందనాలు ప్రభు. ఈ వాక్యాన్ని మా అందరిలో పలింపజేసి అయ్యా దేవుని గారి ఆశీర్వాదాలు జరిగించుకొని ప్రార్థిస్తున్నాను. అందరితో మీరు మాట్లాడండి. నాయన చిత్తాన్ని బయలుపరచని కార్యం జరిగించున్నారు. వర్షం అందరూ దీవించి ఆశీర్వదిస్తున్నారు. యేసయ్య నామమున ఆమేన్. తన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధ అవసరం ఇప్పుడు మనలో భూలోకమందు సకల భక్త కోటి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఈశ్వర ప్రేమించి ప్రవేశ ప్రేమించి